ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎంపీ బాలశౌరి జనసేన తరఫున బందర్ నుంచి మరోసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ లో పవన్ ఇంటికి వెళ్లి కలిశారు బాలశౌరి. రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. గుంటూరు నుంచి పోటీ చేసేందుకు బాలశౌరి ఆసక్తి చూపుతుండగా బందర్ బెటర్ అని పవన్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బందర్ పార్లమెంటును కోరనున్నారు పవన్ కళ్యాణ్. ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎంపీ బాలశౌరి జనసేన తరఫున బందర్ నుంచి మరోసారి పోటీ చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ లో పవన్ ఇంటికి వెళ్లి కలిశారు బాలశౌరి. రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు ఇరువురు. ఈ నేపథ్యంలోనే గుంటూరు నుంచి పోటీ చేసేందుకు బాలశౌరి ఆసక్తి చూపుతుండగా కాదు బందర్ బెటర్ అని పవన్ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా బందర్ పార్లమెంటును కోరనున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. అరుణ, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి ఈసారి కూడా ఆ బందర్ నుంచే పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం ఇంటి దగ్గర కలిశారు. సుదీర్ఘంగా రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పోషించే పాత్ర గురించి కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఆయన జనసేనలో చేరుతున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాత బాలశౌరి పవన్ కళ్యాణ్ ఈ రోజు కలిసి సుదీర్ఘంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వల్లభనేని బాలశౌరి రాబోయే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటాడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గాన్ని ఆయన కోసం కేటాయిస్తారనే అంశం గురించి కూడా చర్చ సుదీర్ఘంగా జరిగినట్టు తెలుస్తోంది. అయితే వల్లభనేని బాలశౌరి మాత్రం గతంలో గుంటూరు నుంచి పోటీ చేశాను, అప్పుడు ఓటమి పాలయ్యాను, ఈసారి తప్పకుండా గుంటూరు నుంచి పోటీ చేసి తప్పకుండా గెలుపొందుతాననే అంశం గురించి కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వల్లభనేని బాలశౌరిని అనేక రకాలైన సమీకరణాల నేపథ్యంలో, ముఖ్యంగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం పార్లమెంట్ నుంచే పోటీ చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. వల్లభనేని బాలశౌరి ఈ నెలాఖరుకల్లా మచిలీపట్నంలో పెద్ద బహిరంగ సభ పెట్టి పవన్ కళ్యాణ్ ఆహ్వానించి ఆయన సమక్షంలో వల్లభనేని బాలశౌరితో పాటు మరి కొంతమంది కీలకమైన నేతలందరూ కూడా జనసేనలో చేర్పించడానికి ఏర్పాట్లు చేయించుకోవాల్సిందిగా బాలశౌరికి పవన్ కళ్యాణ్ సూచించినట్టు తెలుస్తోంది. తేదీని మరొకసారి ప్రకటిస్తాం. ఆ తేదీలో పూర్తి స్థాయిలో బందర్ పార్లమెంటులో ఈసారి జనసేన పూర్తిగా తన కైవసం చేసుకునే దిశగానే వెళ్లాలనేటటువంటి అంశం గురించి కూడా ఇరు వర్గాల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దీనితోడు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ పైన, అదేవిధంగా బాలశౌరి పైన మచిలీపట్నం శాసనసభ్యుడు, అదేవిధంగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి కౌంటర్లు, అనేక రకాలైన చేసిన విమర్శల నేపథ్యంలో ఆయనకి పూర్తిగా సమాధానం చెప్పాలంటే బాలశౌరి మచిలీపట్నం పార్లమెంట్ నుంచే పోటీ చేయాలనే అంశం గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తులో భాగంగా ఎన్ని పార్లమెంటు సీట్లు కేటాయిస్తారు, జనసేనకి ఏ స్థానాలు కేటాయిస్తారు అంశం గురించి కూడా దాదాపు ఒక క్లారిటీకి వస్తున్నటువంటి నేపథ్యంలో మరొక వారం రోజుల్లోగా ఈ జనసేన టీడీపీ పొత్తుకున్నటువంటి సీట్ల నేపథ్యంలో తెలిసే అవకాశం ఉంది. దీనిలో భాగంగా మచిలీపట్నం పార్లమెంట్ ని జనసేనకు కేటాయించాలని పవన్ కళ్యాణ్ కోరేట అవకాశం ఉంది. దీనిలో భాగంగానే వల్లభనేని బాలశౌరిని మచిలీపట్నం పార్లమెంట్ నుంచి జనసేన తరఫున పోటీ చేయాలని సూచిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అరుణ. రైట్ జయరాజ్, థ్యాంక్ యూ.